హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్‌లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో నేను ఆల్రెడీ పెట్టేసా. అవన్నీ కొంచెం బేసిక్ టాపిక్స్. అన్ అంటే అవి కూడా యూజ్ అవుతాయి వేరే టాపిక్స్‌లో అలా. సో, చెప్పాను కదా! లైక్ టైమ్ అండ్ వర్క్‌లో, పర్సెంటేజెస్‌లో అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా యాప్టిట్యూడ్‌లో అడిగే క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్‌లోనే. కొన్ని టాపిక్స్ చెప్తా ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఇది. ఇఫ్ A and B are two numbers, then A and B is equals to LCM into HCF. ఇది ఫార్ములా. దీన్ని బట్టి ఇది వస్తుంది. A is equals to B ఇలా కిందికి వెళ్తే LCM into HCF by B or B is equals to reverse LCM into HCF divided by A. ఇది ఒక టాపిక్. ఒక ఒక ప్రాబ్లమ్ చూద్దాం. మనకి ఎలా వస్తుంది ఎగ్జామ్‌లో అలా ఈజీగా అర్థం అవ్వడానికి. ఇఫ్ HCF of two numbers is 11 and their LCM is 693. If one of the number is 77, find the other number. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు. హెచ్‌సీఎఫ్ వచ్చేసి 11 అంట. హెచ్‌సీఎఫ్ వచ్చేసి 11, ఎల్‌సీఎం వచ్చేసి 693 అండ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 77. లెట్ ఏ ఈక్వల్స్ టు 77 అనుకున్నారు. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని బట్టి బీ కావాలంటే ఏం చేస్తాం, ఏని యూతలకు పంపించేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే 693 ఇంటూ 17 డివైడెడ్ బై 77 ఈక్వల్స్ టు ఇవన్నీ చేసేస్తే 99 వస్తుంది. సో ఇలా అడుగుతారనమాట ఈ ఈ కాన్సెప్ట్ నుంచి. సో ఇదొక ఫార్ములా వస్తే మనకి ఈజీగా ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ లేకుంటే 2 నెంబర్స్వి అలా ఈజీగా కనిపెట్టేసేయచ్చు. నెక్స్ట్ 2 numbers are in the ratio 15:11. If their HCF is 13, find the numbers. మనకి హెచ్‌సీఎఫ్ ఇస్తే ఈజీగా అయిపోతుంది ప్రాబ్లమ్. హెచ్‌సీఎఫ్ 13 ఇచ్చారు, రేషియో 15:11 ఇచ్చారు. లెట్ అనుకుంటాం. లెట్ నంబర్స్వి 15x అండ్ 11x అనుకుందాం. ఈ ఎక్స్ ఏం లేదు, ఈ హెచ్‌సీఎఫే అనమాట. ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ దిస్ నెంబర్ ఈస్ ఎక్స్. సో దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 13, ఎందుకంటే వాళ్ళు హెచ్‌సీఎఫ్ ఈక్వల్స్ టు 13 అని ఇచ్చారు కాబట్టి. సో 15 ఇంటూ 13, 11 ఇంటూ 13, 195, 143. వాళ్ళు అడిగిన నెంబర్స్ ఈ రెండే అనమాట. హెచ్‌సీఎఫ్ ఇస్తే ఈజీగా అన్నాను కదా, ఇలానే. రేషియోస్ ఇస్తే కన్వర్ట్ చేయడం అంటే నెంబర్స్ తెలుసుకోవడం చాలా ఈజీ హెచ్‌సీఎఫ్ ఇస్తే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. 3 numbers are in the ratio 1:2:3 and their HCF is 12. సేమ్ ఇది రేషియోస్ ఫస్ట్ ఎక్స్ 2x 3x అనుకుందాం. హెచ్‌సీఎఫ్ వచ్చేసి 12 అంట. సో నెంబర్స్ మనకి వచ్చేస్తాయి యాజ్ యూజువల్గా. ఈ ఇంటూ చేస్తే అయిపోతుంది. ఎక్స్ ప్లస్లో 12, 2x ప్లస్లో 2 ఇంటూ 12 24, 3x ప్లస్లో 3 ఇంటూ 12 వచ్చేసి 36. సో 3 నెంబర్స్ వచ్చేసి 12, 24, 36. సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ LCM of two numbers is 48. The numbers are in the ratio 2:3. The sum of the numbers is. ఇంతకు ముందు వరకు వాళ్ళు ఏమి ఇచ్చారు, హెచ్‌సీఎఫ్ ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం ఎల్‌సీఎం ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది ప్రాసెస్. ఇక్కడ కూడా ఫర్ సపోజ్ లెట్ 2x 3x అనుకుంటాం నెంబర్స్, వాళ్ళు రేషియో ఇచ్చారు కాబట్టి. 2x 3x అనుకున్నాక ఎల్‌సీఎం అంటే ఎలా మనం రాసుకోవాలి అంటే ప్రోడక్ట్, ఆ నెంబర్స్ వచ్చే ప్రోడక్ట్, ఆ నెంబర్స్కి చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఈక్వల్ టు ఎల్‌సీఎం అనుకోవాలి. ఎల్‌సీఎం ఈక్వల్ టు 2x ఇంటూ 3x అంటే మనం x ఇంటూ x x² అలా అనుకోవద్దండి. వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఒక్కటే చేయాలి. ఈ వేరియబుల్ x పెట్టుకుంటామంటే 2 3 6, 6x, 6 8 48, x ఈక్వల్స్ టు 8. సో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 8 16, 3 8 24. సో నెంబర్స్ వచ్చేసి 16 24. నేను సమ్ ఆఫ్ ద నెంబర్ అన్నారు కాబట్టి 16 + 24 ఈక్వల్స్ టు 40. సో దీని ఆన్సర్ వచ్చేసి 40 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 3 numbers are in the ratio 3:4:5. LCM ఈక్వల్స్ టు 2400. హెచ్‌సీఎఫ్ ఏంటో కనుక్కోవాలి మనం. ఇక్కడ మనకి ఎల్‌సీఎం ఇచ్చారు కాబట్టి పైన చేసినలాగా దీనికి 3x ఫర్ లెట్ అనుకొని 3x 4x 5x అనేసి దీనికి ఏమంటారు ప్రోడక్ట్ చేస్తే ఈక్వల్ టు ఎల్‌సీఎం చేసుకుంటాం. 3x ఇంటూ 4x ఇంటూ 5x, 3 4 12, 12 5 60. సో 60x ఈక్వల్స్ టు ఎల్‌సీఎం 2400. ఇవి క్యాన్సిల్ చేస్తే క్యాల్కులేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ 40 వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూతో మనం ఈ వాల్యూస్ ఏమో కనుక్కుందాం. 3 4 12, 120. నెక్స్ట్ 4 4 16, 160. 5 4 20, 200. సో నెంబర్స్ మనకి అసలైన ఒరిజినల్ నెంబర్స్ వచ్చేసాయి. దీంతో మనం హెచ్‌సీఎఫ్ కనుక్కోవచ్చు. హెచ్‌సీఎఫ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చిన నెంబర్స్తో హెచ్‌సీఎఫ్ చేసాం. ఇక్కడ కొంచెం నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకి చిన్న నెంబర్ వచ్చేసి 120, పెద్ద నెంబర్ వచ్చేసి 200. ఫస్ట్ ఈ రెండింటిని తీసుకుందాం. 120, 200. 120 1s అనే వస్తుంది, 80 వస్తుంది. సో డివైజర్ని మళ్ళీ వేసుకుంటాం.
81 ఈస్ 80, 40 వస్తుంది. 80 తీసుకుందాం డివైజర్ నుంచి. 4 2 8, 0 వచ్చింది, అంటే హెచ్సిఎఫ్ అయిపోయింది. దీనికి ఆన్సర్ ఏమంటారు, డివైజర్ ఆన్సర్ 40. సో 40 వచ్చేసి ఆన్సర్ హెచ్సిఎఫ్ అనమాట. నెక్స్ట్ మనకి ఈ ప్రాబ్లమ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనకి కాంపిటేటివ్లో ఎక్కువ ఎల్సిఎం నుంచి హెచ్సిఎఫ్ నుంచి ఎక్కువ అడిగేవంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే. ఇవి తెలియని వాళ్ళైతే కొంచెం, అంటే ఆల్మోస్ట్ మనకి మామూలుగా బేసిక్స్ అంటే ఇవే తెలిసి ఉంటాయి ఇక్కడ వరకు. బట్ ఇది కొంచెం కాంపిటేటివ్కి వచ్చేసరికి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో. ఇవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డివైడింగ్ 1657 and 2037 leaves రిమైండర్ 6 and 5 రెస్పెక్టివ్లీ. ఫస్ట్ మనకి ఇక్కడ వాళ్ళు ఎల్సిఎం గురించి అడుగుతున్నారా లేకుంటే హెచ్సిఎఫ్ గురించి చెప్తున్నారా తెలుసుకోవాలి క్వశ్చన్లో. ఇది లార్జెస్ట్ నెంబర్ అంటే మనకి ఆటోమేటిక్గా హెచ్సిఎఫ్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే అది ఎల్సిఎం అన్నట్టు, ఇది హెచ్సిఎఫ్ అని తెలిసింది. డివైడింగ్ 1657 2037 లీవ్స్ రిమైండర్ 6 and 5 రెస్పెక్టివ్లీ. ఇక్కడ లీవ్స్ అన్నారు కాబట్టి ఈ హెచ్సిఎఫ్లో లీవ్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయడమే. 1657 మైనస్ 6 అండ్ 2037 - 5. అలా చేస్తే మనకు వచ్చిన ఆన్సర్స్ ఉంటాయి కదా, 1651 2032. దీనికి మనం యాజ్ యూజువల్గా హెచ్సిఎఫ్ చేస్తాం. సో 381 వచ్చింది, మళ్ళీ డివైజర్ వేసుకుంటాము. సో ఇలా చేసిన తర్వాత లాస్ట్ మనకి ఫైనల్ 127 వస్తుంది హెచ్సిఎఫ్. ఇలా అనమాట. హెచ్సిఎఫ్కి వాళ్ళు లీవ్స్ అన్న వాళ్ళు ఏమంటే అదే చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, రివర్స్ అలా ఏమి ఉండదు. నెక్స్ట్, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్ 62, 132, 237 టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేసెస్. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేసెస్ అంటే మనం ఫస్ట్ దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుందాము. ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, 62, 132, 232. టు లీవ్ ద సేమ్ రిమైండర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ మనం దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం యాక్చువల్ మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని సేమ్ రిమైండర్స్ కాబట్టి 237 - 132, నెక్స్ట్ 232 - 62, నెక్స్ట్ 132 - 62 అలా చేసుకుంటాం. ఆ వచ్చిన నెంబర్స్ మనకు ఒరిజినల్ నెంబర్స్. ఇక్కడ సేమ్ నెంబర్ అన్నాడు కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవుతాం. ఈ నెంబర్స్ మనం ఇప్పుడు యాజ్ యూజువల్ మెథడ్ చేసుకుంటాం. 70, 175 ఈ రెండు స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్ కాబట్టి రెండు తీసుకొని చేస్తాం. 72 * 140, 35 డివైజర్ని ఇక్కడ వేసుకుంటాం. సో 0 వచ్చేసింది. నెక్స్ట్ మనకు ఇంకో నెంబర్ మిగిలిపోయింది కదా, దీని డివైజర్ 35 వేసేసి మిగిలిన నెంబర్తో చేసుకుంటాం. సో 35 దానికి ఆన్సర్. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసినాయి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్ బై 6, 7, 8, 9 and 12 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేసెస్. మనము హెచ్సిఎఫ్లో ముందే సార్ట్అవుట్ చేసుకొని ప్రాసెస్ అనేది చేస్తాం. కానీ ఎల్సిఎంలో ఏమంటే ఫస్ట్ ఎల్సిఎం చేసి దాని తర్వాత మనం ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అప్లై చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఎల్సిఎం చేసుకుందాం వాళ్ళు అడిగిన నెంబర్స్కి. 6, 7, 8, 9, 12 వీళ్ళకి ఎల్సిఎం యాజ్ యూజువల్గా 2 టేబుల్తో చేశారు, మళ్ళీ 3 టేబుల్తో, మళ్ళీ 2 టేబుల్తో. ఇవన్నీ 2 × 3 × 2 × 1 × 7 × 2 × 3 × 1 ఇవన్నీ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 504. కానీ ఇక్కడ ఏమన్నారు, లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1. నేను చెప్పాను కదా హెచ్సిఎఫ్లో వాళ్ళు లీవ్స్ అంటే డిలీట్ చేసేసేయాలి వాళ్ళు చెప్పిన, అంటే అది నెగిటివ్, లీవ్ అంటే నెగిటివ్ కదా, సో సపరేట్ చేసేసాలి. కానీ ఇక్కడ ఎల్సిఎంలో వచ్చేసరికి రివర్స్ అనమాట. వాళ్ళు లీవ్ అంటే మనం యాడ్ చేయాలి. సో లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1 అన్నారు. 1 కాబట్టి లీవ్ +1 చేస్తాం. 504 మనకు వచ్చిన ఆన్సర్, దానికి +1 చేస్తే 505. అదే మన ఆన్సర్. నెక్స్ట్ ఎల్సిఎంలోనే ఇంకొక ప్రాబ్లం. ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ డివైజిబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ ద 24, 32, 36 and 54. ఫస్ట్ దీనిలోకి యాజ్ యూజువల్ ఎల్సిఎం చేసేస్తాం. వచ్చిన 2 × 3 × 3 × 2 × 2 × 2 × 2 × 3 ఇవన్నీ వేసుకొని యాజ్ యూజువల్ మనకు ఆన్సర్ 864 వచ్చింది. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఏమన్నారు, వెన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ ఇంక్రీజ్డ్ అన్నారు. అంటే ఇంక్రీజ్ ఎల్సిఎంలో అక్కడ వాళ్ళు ఇంక్రీజ్ చేస్తే మనం ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలి, అపోజిట్ చేయాలి. సో 864 వచ్చిన ఆన్సర్ -5 చేస్తాము, 815. ఇది మనకి ఆన్సర్ ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. వాట్ విల్ బి ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ 43 విచ్ వన్ ఈజ్
వాట్ విల్ బి ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డబల్డ్ విల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 18, 21, 30. ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా చేస్తాము, మొత్తం ఆన్సర్ వచ్చేసింది. దాని తర్వాత రిక్వైర్డ్ నెంబర్, వాళ్ళు అక్కడ కండిషన్ ఇచ్చారు విచ్ వెన్ డబల్డ్, ఇక్కడ డబల్డ్ అన్నారు అంటే ఇంటూ 2. మనం ఇక్కడ ఎల్సిఎం కదా లీస్ట్ నెంబర్, సో దీనికి రివర్స్ ఏంది, డి ఇంటూ 2 అంటే డివైడెడ్ బై 2. సో డివైడెడ్ బై 2 చేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఆన్సర్. ఎల్సిఎంలో రివర్స్, హెచ్సిఎఫ్లో యాజ్ ఇట్ ఈస్, అంతే ఏం లేదు. హెచ్సిఎఫ్లో ప్రాసెస్ ముందు చేస్తాము, ఎల్సిఎంలో ప్రాసెస్ తర్వాత చేస్తాము, అది డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 20, 25, 35 and 40 లీవ్స్ రిమైండర్స్ 14, 19, 29 and 34 రెస్పెక్టివ్లీ. మనకి ఇంతకు ముందు చూసిన ఎల్సిఎం క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇంక్రీజ్డ్ బై 1 అంటే మనం డిక్రీజ్ బై 1 చేసాం, మళ్ళీ ఇంక్రీజ్డ్ బై 5 అంటే మళ్ళీ 5 డిక్రీజ్ చేస్తాం ఫైనల్ ఆన్సర్లో. కానీ ఇక్కడ అలా ఉండకుండా రిమైండర్స్ ఇలా వచ్చాయని అంటున్నారు, అంటే ఆ యాక్షన్ ఏం జరిగింది, ఇంక్రీజ్ అయిందా లేకుంటే డిక్రీజ్ అయిందా అదంటే ఏమి ఇవ్వలేదు. సో మనమే చూడాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ నెంబర్స్ చేసుకుందాం, 20, 35, 25, 35, 40. సో ఎంత రిమైండర్స్ ఎంత వచ్చాయంటే 14, 19, 29, 34 అవన్నీ వేసుకున్నాము. దీనితో డివైడ్ అంటే లీవ్స్ అన్నారు కాబట్టి చూద్దాం ఏమైందో, అంటే 6 అనమాట. ప్లస్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఏమైంది, ఇంక్రీజ్ బై 6 అని, ఇవన్నీ 6తో ఇంక్రీజ్ అయ్యాయని మనకు తెలుస్తుంది. ఇది ఎల్సిఎం కాబట్టి ఏం చేయాలి, సో వీ నీడ్ టు డిక్రీజ్ 6 ఇన్ రిజల్ట్, అంటే ఫైనల్ రిజల్ట్ని మనం 6 డిక్రీజ్ చేస్తే మనకి యాక్చువల్ ఆన్సర్, యాక్చువల్ రిజల్ట్ వస్తుంది. సో యాస్టిక్స్ మనకి ఒరిజినల్ నెంబర్స్ అనుకున్నాం కదా 20, 25, 35, 40. సో అవి వేసేసుకొని ఎల్సిఎం చేసుకుంటాం, 5తో 2తో 2తో, నెక్స్ట్ 5 into 2 into 2 into 5 into 7 into 2. సో ఆన్సర్ వచ్చేసి 1400 వస్తుంది. ఇక్కడ మనం ఈ కండిషన్ని బట్టి -6 చేయాలి. 1400 - 6 = 1394 అనమాట ఆన్సర్. అంతే. ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ ఇంతే అనమాట. ఫస్ట్ అంతా ఏమో బేసిక్స్ ఉంటాయి, ఇంకా ఇదంతా ఏమంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది 1 or 2 అలా. అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాంపిటేటివ్ కంటే ఇలాంటివే వస్తాయి, ఇలాంటివి లేకుంటే ఇలా ఈ టాపిక్ నుంచో రావచ్చు. నెక్స్ట్ ఇలా ఫ్రాక్షన్స్లో అడగడం డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం ఏమైనా తెలియని వాళ్ళు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కదా, సో ఇవి కూడా చెప్తున్నాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ ఇక్కడ వరకు. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.